వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయ మన్నా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేదదీర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను సుఖ కళావళుల్ మనస్సులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సమయంలో గడిచిన 4 దినములు కూడా మనము ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ లో జరిగిన చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. నిన్నటి దినాన ప్రత్యేకంగా ఆ సైలెంట్ పీరియడ్ లో ఆవిర్భవించిన కొంతమందిని, కొన్ని వర్గాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో మొదటిగా శాస్త్రులు ఏ విధంగా వచ్చారు, రెండవది పరిసయ్యులు, మూడవది సద్దుకయ్యులు, నాలుగవదిగా హేరోదీయులు. ఈ 4 వర్గాలైన ప్రజలు ఏ విధంగా వచ్చారు అనే సత్యాన్ని నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు మనం చూస్తే మరొక వర్గం కూడా అదే సైలెంట్ పీరియడ్ లోనే వస్తూ ఉన్నారు. వారెవరు అని అంటే జలోతీయులు అని వారికి పేరు. అయితే ఆ ప్రజలను గురించి ఎక్కువగా మనకు అందులో చెప్పబడకపోయినప్పటికీ లూకా సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో, అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు శిష్యులలోని ఒక వ్యక్తి ఈ జలోతీయునిగానే మనం చూస్తాం. జలోతే అనగా దాని యొక్క అర్థము మతాభిమాని అని. కాబట్టి ఈ ప్రజలు ఎవరు అనంటే మతాభిమానులుగా మనం వాళ్ళను చూస్తూ ఉంటాం. అయితే వీరు ఎక్కువగా ప్రారంభంలో హేరోదీయులను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా అన్యుల యొక్క పరిపాలన, వారి యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాని నుండి కంప్లీట్ గా యూదులను బయటికి తీసుకొని రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క మరణానంతరము రోముకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళలో వీళ్ళు మొదటి స్థానంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి జలోతీయులు అనే వర్గం కూడా ఆ దినాల్లోనే ఉద్భవించినట్లుగా మనం చూస్తాం. మొత్తం 5 వర్గాలైన ప్రజలను మనం ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ లో ప్రారంభంలో దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క ఆరాధనలు ఆగిపోతూ ఉన్నాయి. కానీ ఆరాధనలు ఆగిపోయినప్పటికీ ఆచార వ్యవహారాలు మాత్రము ఖచ్చితంగా జరిగించబడుతూ ఉన్నాయి. అయితే యాజకులు ఏం చేస్తున్నారంటే లోపలికి వెళ్ళి చేయవలసిన పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ బయటకు వస్తూ ఉన్నారు. అవి ప్రారంభంలో కొంత సమయం సరిగ్గా లేకపోయినప్పటికీ
దేవుడు కోరుకున్న విధంగా అవి జరగకపోయినప్పటికీ ఆచార వ్యవహారాలు మాత్రం చాలా నిష్ఠగా వాళ్ళు చేస్తూ వచ్చారు. ఈ 400 సంవత్సరాలు ఆచార రీతిగానే అన్ని జరుగుతూ ఉన్నాయి. నిజంగా దేవునికి అనుకూలంగా జరిగి ఉంటే ఒక రకంగా దేవుడు ఎవరితో మాట్లాడకుండా ఉండేవాడు కాదేమో. అయితే ఆచార వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. యాజకులు వచ్చి ఆ మహాబలిపీఠం మీద, అంటే మందిరంలోని బలిపీఠము మీద వారు ధూపం కూడా వేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ప్రతిరోజు అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళుగా మనం చూస్తాం. అయితే ఒకానొక దినమున ఒక వ్యక్తి ప్రధాన యాజకుడిగా ఉంటూ బలిపీఠం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. చేసే ఆరాధన సమయం అయిపోయినప్పటికీ ఆయన రెగ్యులర్గా బయటికి రావాల్సిన ఆ సమయానికి ఆయన ఇంకా కూడా బయటికి రాలే. ఎందుకు ఇది జరిగింది అని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ తెరను ఎత్తి చూస్తూ ఉన్నారు ప్రజలు. ఎప్పుడైతే అది చూస్తూ ఉన్నారో ఆ జక్కయ్య దగ్గర ఒక దూత నిలబడి ఉండడము, ఆ దూత ఆయనతో మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉందంటే, నీ ప్రార్థన ఆలకించబడింది, నీ ప్రార్థన దేవుని చేత ఆలకించబడింది, కాబట్టి నీ భార్య గర్భవతి అయి నీ కొరకు ఒక కుమారుణ్ణి కంటుంది అనే మాట చెప్తుంది. ఆ ప్రవచనము, దేవుని నుండి వచ్చిన ఆ వార్త, ఆ ప్రవచనము ఎవరి గురించి ఉంది అనంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి అది ఉంది. కాబట్టి ఆ బాప్తిస్మం ఇచ్చు యోహానుకు అర్థం ఏంటి అనంటే హీబ్రూ భాషలో దేవుని యొక్క బహుమతి అని దాని అర్థం. కాబట్టి అప్పటి నుంచి ఇజ్రాయేలీలలో మరొక ప్రవక్తను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ అనంతరము మొట్టమొదట దేవుడు మాట్లాడిన వ్యక్తిగా ఈ జకర్యాను మనం చూస్తాం. ఆయన దేవాలయంలో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కాలము సంపూర్ణమైంది. ఇక యేసుక్రీస్తు అనే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన కంటే ముందుగా రాబోయే ఆ యేసుక్రీస్తుకు మార్గమును సరళం చేయడానికి బాప్తిస్మం ఇచ్చు యోహానును దేవుడు మొదట పంపిస్తూ ఉన్నాడు. ఆయన రాకడను గురించిన ప్రవచనాన్ని ఈ జకర్యాకు దేవుడు చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ అనంతరము మరొక పర్యాయము దేవుడు వాళ్ళలోకి ప్రవక్త తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక అది మొదలుకొని రాబోయే మెస్సియా కొరకు ఆ ప్రజలు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ప్రవచనము ఇక వాళ్ళ జీవితాల్లో నెరవేర్పులోనికి వస్తూ ఉంది. కాబట్టి మలాకీ గ్రంథము నుండి మత్తయి సువార్త మధ్యకాలంలో ఉన్న ఈ 400 సంవత్సరాల్లో జరిగిన ఆ చరిత్రను ఇప్పటి వరకు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే చివరిగా ఆ సమయంలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు, ప్రపంచ చరిత్రలో ఆ సమయంలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులను గురించి క్లుప్తంగా మీకు తెలియజేసి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా గౌతమ బుద్ధ అనే వ్యక్తిని మనం చూస్తాం. ఆయన యొక్క అసలైన పేరు సిద్ధార్థ గౌతముడు. ఈయన క్రీస్తు పూర్వం 563వ సంవత్సరం నుండి 483వ సంవత్సరం వరకు ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయన పుట్టిందంతా కూడా మన భారతదేశంలోనే. ఆయన బౌద్ధ మతానికి వ్యవస్థాపకుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా చారిత్రక పురుషుడే. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు పూర్వం 500 నుండి 425వ సంవత్సరం వరకు జీవించిన వర్ధమాన మహావీర అనే వ్యక్తి. ఆయన జైనిజంను కనుగొన్నాడు, స్థాపిస్తూ జైన మతాన్ని ఆయన స్థాపించిన వ్యవస్థాపకునిగా మహావీరుని మనం చూస్తాం. మూడవదిగా క్రీస్తు పూర్వం 551 నుండి 479 వరకు చైనా ప్రాంతంలో కన్ఫ్యూషియస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక గొప్ప తత్వవేత్త, అంత మాత్రమే కాకుండా ఒక గొప్ప బోధకుడిగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా క్రీస్తు శకము అంటే క్రీస్తు సమయంలో కేవలం క్రీస్తు మాత్రమే ఉంటూ ఉన్నాడు. ఆయన సమకాలీకులుగా ఎవరూ లేరు. ఆయన జన్మించినప్పుడు ఆయన మాత్రమే ఉంటూ ఉన్నాడు. అయితే మిగిలిన అందరూ కూడా
ఈ మతములను స్థాపిస్తే ఆయన మతమును స్థాపించడానికి రాలేదు, కానీ ఆయనే దేవుని దగ్గరికి చేరుకోవడానికి మార్గమును బోధించే ఒక మార్గంగా ఆయన ఇక్కడికి వస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ్యం యొక్క ఫౌండర్ అని మనం చెప్పకూడదు, కానీ దేవుని దగ్గరికి చేరుకోవడానికి మార్గం చూపించిన వ్యక్తిగానే ఆయనను మనం చూడాలి. అయితే అపోస్తలుల కార్యముల గ్రంథంలో చెప్పబడుతూ ఉన్న ఒక మాట, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి శిష్యులైన వారందరూ కూడా క్రైస్తవులు అనబడిరి అనే మాటను మనం అక్కడ చూస్తాం. కాబట్టి క్రైస్తవ్యము అనేది ఒక మార్గం అని మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ ఆ క్రీస్తును వెంబడిస్తూ ఉన్నవారు క్రైస్తవులు అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. దాని అనంతరము క్రీస్తు శకము 570 నుండి 632 సంవత్సరం వరకు మహమ్మద్ అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇస్లాం మతం యొక్క వ్యవస్థాపకుడు. వీళ్ళందరూ కూడా చారిత్రక పురుషులుగానే మనం చూస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ ఈ సైలెంట్ పీరియడ్ లో మొదటి ముగ్గురు ఉన్నారు. 4వ వ్యక్తి యేసుక్రీస్తుగా చూస్తూ ఉన్నాం. 5వ వ్యక్తిగా మహమ్మద్ను మనం చూస్తూ ఉన్నాం. ఆయనైతే క్రీస్తు శకంలో జన్మించిన వ్యక్తి. క్రీస్తు శకంలోనే ఇస్లాం మతాన్ని స్థాపించిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఈ సైలెంట్ పీరియడ్ లో జరిగిన ఆ సంఘటనలు, సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ లింక్ ఎలా ఉంది అనేది బాప్తిస్మం ఇచ్చు యోహాను తండ్రి అయిన జకరియాతో దేవుడు మాట్లాడి తిరిగి ఇజ్రాయేలీయులకు ప్రవక్తను ఏర్పాటు చేయడము, ఆ తర్వాత ఆయన ద్వారా యేసుక్రీస్తు యొక్క ఫోరన్నర్ని, ఆ తర్వాత యేసుక్రీస్తును మనము చూస్తూ ఉన్నాం. ఇక అవన్నీ కూడా సువార్తల భాగంలో మనం చూస్తాం. ఏమైనప్పటికీ ఈ సైలెంట్ పీరియడ్ యొక్క చరిత్రను మనం అందరం తెలుసుకోవడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ విషయాలు తర్వాత మనం సువార్తలు ఆయా జనాంగం గురించి ధ్యానం చేసుకున్నప్పుడు మీకు ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతూ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల మా తండ్రి, మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభువా, నువ్వు మాతో మాట్లాడిన విధానమును బట్టి ప్రభువా, చరిత్రలో సైలెంట్ పీరియడ్లో జరిగిన విషయాలను గురించి మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఇది మొదలుకొని నేటి మా పనిపాటల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. తలపెట్టిన ప్రతి పనిని ప్రభువా నమ్మకంగా జరిగించుకోవడానికి, విజయవంతంగా ముగించుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ రాత్రికాల సమయంలో చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే ప్రభువా మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయ మన్నాను భుజించడానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ అప్పటి వరకు ప్రభు మా అందరి జీవితాల్లో మీరు తోడుగా ఉండి ప్రతి వారి ప్రతి అవసరతను మీ చిత్త ప్రకారం తీర్చి మహిమఘనత ప్రభావాలు పొందుకొనుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలము మనకందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. పునః ప్రారంభించబడిన ఈ కార్యక్రమంలో ఆదివారం రోజు అందరం కూడా సంఘాలకు వెళ్తాం కాబట్టి ఆదివారము మనము ఈ మెసేజ్లు అప్లోడ్ చేయట్లేదు, డివోషన్ అప్లోడ్ చేయట్లేదు. కాబట్టి మరలా మనము సోమవారము కలుసుకుందాం. అందరూ కూడా తప్పక సోమవారం రోజు ఈ అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమాన్ని వీక్షించి దీవెనలు పొందాలని మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. వందనాలు.